Hello, Imtiaz Garu. Very nice meeting you. Yeah, same from here, Andy. Can you please elaborate on this establishment of this university? On behalf of Uttaranchal University, first I welcome you all, Andy. So Uttaranchal University అనేది ఇది డెహ్రాడూన్లో ఉంది, ఉత్తరాఖండ్లో ఉంది. This is 23 years old university అండి. And ఇండియాలో ఇది వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ అండి. కన్సిడరింగ్ ప్లేస్మెంట్స్ కానీ, ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ కానీ, తర్వాత ప్యాకేజెస్ కానీ, సో ఇవన్నీ యాడెడ్ అపాన్స్ అండి. మన యూనివర్సిటీకి ఏం అక్రిడిషన్స్ ఉన్నాయి అండ్ ఏం అప్రూవల్స్ ఉన్నాయి ఇంతియాజ్ గారు? యా, బేసికలీ మేడం ఒక యూనివర్సిటీ ఏ బేసిస్ మీద మనము అక్రిడిషన్స్ కానీ అప్రూవల్స్ కానీ డిపెండ్ అవుతుందంటే మెయిన్గా NAAC అండి. NAAC అంటే నేషనల్ అసెస్మెంట్ అక్రిడియేషన్ కౌన్సిల్ అనేది A+, అనేది ఉంటుందండి. దీంట్లో మనది వచ్చేసి A+. అండ్ మీరు అడిగారు యూనివర్సిటీకి ఏ అప్రూవల్ కావాలని. UGC ఈజ్ మ్యాండేటరీ అండి. UGC ఇన్ ద సెన్స్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటారు. ఏ యూనివర్సిటీకి అయినా కానీ ఆ స్టూడెంట్ సర్టిఫికేట్ అనేది వెరిఫైడా కాదా అనేది UGC డిసైడ్ చేస్తుందండి. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. తర్వాత AICT ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటారు అనమాట. ఆ అప్రూవల్ కూడా స్టూడెంట్కి చాలా అంటే ఆ యూనివర్సిటీకి ఆ టెక్నికల్ కోర్స్కి చాలా మ్యాండేటరీ అనమాట.